ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, periodontist and implantologist, founder of Occidental. ఈరోజు మనము డెంటల్ ఇంప్లాంట్స్ బెటరా, కంప్లీట్ డెంచర్ బెటరా, అంటే ఎవరికైతే మ్యాక్సిమం పళ్ళులు ఇవ్వు, లేదు కొన్ని చోట్లుండి ఒక మోర్ దెన్ 10 పళ్ళులు ఇవ్వు, అలాంటి వాళ్ళకి తీసి పెట్టుకునే పళ్ళు బెటరా లేదంటే ఇంప్లాంట్స్ బెటరా. చాలా మందికి అమ్మో డెంటల్ ఇంప్లాంట్స్ అంటే నొప్పి ఉంటుంది, అదేదో ఒక పెద్ద సర్జరీ అనే భయంతో డెంటల్ ఇంప్లాంట్స్ని అవాయిడ్ చేస్తున్నారు. సో ఈ రోజు టాపిక్లో నేను అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎంత సింపుల్ ప్రొసీజర్, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి సిడి కంటే అనేది డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్, ఏమన్నా కొన్ని పళ్ళు ఉన్నాయి, కొన్ని పళ్ళు లేవు, పంటి యొక్క ముక్కలు మిగిలిపోయాయి, అంటే పన్ను ఇరగటం వల్ల కావచ్చు, దెబ్బ తాకటం వల్ల కావచ్చు, పంటి యొక్క ముక్కలు ఉన్నాయి అనుకోండి. అదే మనం సిడి చేయాలి అంటే ఆ పంటి యొక్క ముక్కలు తీసేసి దాని తర్వాత అది అంతా చిగురంతా నీట్గా బూడిపోయి నొప్పి కానీ ఎరుపు కానీ తగ్గిందాకా ఉండి దాని తర్వాత ఒక 15 అంటే మనం పన్ను పీకిన తర్వాత ఒక 15 to 20 days తర్వాత రమ్మంటాం. ఆ వచ్చిన తర్వాత కూడా ఏదైతే పన్ను ఉంటుందో దాని చుట్టూ ఉన్న బోన్, ఆ ఆల్వియోలార్ బోన్ గనక షార్ప్ ఎడ్జెస్ గనక ఉంటే మళ్ళీ దాన్ని ఆల్వియోలోప్లాస్టీ అని చేయాలి. అంటే ఎక్కడైతే ఆ ఎముక కనుక నున్నగా లేకుండా షార్ప్గా ఉంటుందో ఎముకని స్మూత్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఆల్వియోలోప్లాస్టీ అంటే స్మూత్నింగ్ ఆఫ్ ద షార్ప్ బోన్స్. అది చేసిన తర్వాత మళ్ళీ ఒక వారం ఆగిన తర్వాత మెజర్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఒక కంప్లీట్ డెంచర్ కానీ రిమూవబుల్ డెంచర్ అంటే మెనీ టూత్ ఉన్నప్పుడు అదేంటి అంటే దానికి ఒక 3 to 5 days ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో అన్ని విజిట్స్ అనేది ఉంటుంది. సో మీరు వచ్చిన దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు ఒకసారి, మళ్ళీ 15 రోజుల తర్వాత ఒకసారి, అప్పుడు ఆల్వియోలోప్లాస్టీ చేస్తాం అవసరమైతే. దాని తర్వాత సిడికి స్టెప్ బై స్టెప్ అనేది జరుగుతుంది. సో దీనికి దగ్గర మినిమం ఒక 30 to 40 days టైం పట్టొచ్చు. అదే కనుక మీరు ఇంప్లాంట్ చూసుకున్నారనుకోండి, ఏదైతే ఎక్స్ట్రాక్షన్కి ఇస్తామో ఇంజెక్షన్, అదే ఇంజెక్షన్ ఇచ్చి ఆ పంటి యొక్క ముక్కలు తీసేసి ఆ ప్లేస్లో ఇంప్లాంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో సేమ్ డే ఈ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది, ఇంప్లాంట్ పెట్టడము జరుగుతుంది. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మీకున్న టైంని బట్టి, మీకున్న బోన్ లెవెల్ని బట్టి వితిన్ 24 hours కానీ 1 month కానీ 3 months కానీ ఆ టైం పీరియడ్లో దాని యొక్క క్యాప్స్ అనేది ఇవ్వటం జరిగింది. వెంటనే వచ్చిన రోజే ఎక్స్ట్రాక్షన్ చేయించుకొని ఇంప్లాంట్ పెట్టించుకోవటం బెటరా, లేదు ఎక్స్ట్రాక్షన్ చేసుకొని 15 days ఆగి దాని తర్వాత ఆల్వియోలోప్లాస్టీ అంటే బోన్ని స్మూత్ చేయించుకొని తర్వాత 5 times విజిట్ చేసే సిడి బెటరా. భయం అనేది ఇప్పుడు దీనివల్ల మీకు ఏం తెలిసింది, ఏదైతే ఎక్స్ట్రాక్షన్ చేస్తామో అదే రోజు చేయటం వల్ల ప్రొసీజర్ అనేది కాంప్లికేటెడ్ కాదని తెలిసింది. తర్వాత పెయిన్ విషయానికి వస్తే, ఇప్పుడు ఏదైతే సిడి పెట్టడానికి పంటి ముక్కలు తీస్తున్నామో అదే నొప్పి తప్పితే మీకు ఇంప్లాంట్ పెట్టడం వల్ల ఎక్స్ట్రా నొప్పి అనేది రాదనమాట. తర్వాత ఇంకొకటి థర్డ్ థింగ్, మనం ఏదైతే సిడి పెడతామో మన పంటి యొక్క అటు ఇటు ఫ్లాంజెస్ లాగా వస్తాయి. దానివల్ల ఏంటి అంటే ఏదో ఎక్స్ట్రా పార్ట్ మన బాడీలో ఉన్నట్టు, దాంతోపాటు మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అది కొద్దిగా లూజ్ అవ్వటము, దాంతోపాటు గట్టి వస్తువులు తినాలంటే అది బెనికిద్దని భయము, దాంతోపాటు ఏమైనా ఫుడ్ పార్టికల్స్ కూడా దాని అంటే ఆ షీట్ ఏదైతే ఫ్లాంజెస్ ఉన్నాయో దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మన ఇంప్లాంట్స్కి ఉండవు. ఇంప్లాంట్ అనేది ఎముక సపోర్ట్ తీసుకొని పెడతాం కాబట్టి దానిపైన బ్రిడ్జ్ లాగా వస్తుంది కాబట్టి మనకి న్యాచురల్ టూత్ ఉన్నట్టే ఉంటాయి కాబట్టి ఆ ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వటము, పళ్ళు గట్టి తింటే కదలటము అది అనేది ఉండదు. దీంతోపాటు మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఇంప్లాంట్తో మాట్లాడవచ్చు. అను ఏదైనా తుమ్మినప్పుడు ఊడిద్దా అనే భయం లేదు. అండ్ ఇంకొక థింగ్, ఒక 3 years తర్వాత అవనేది అరిగిపోయే అవకాశం ఉంటుంది. అరిగిపోయినప్పుడు అవి ఏవైతే క్యాప్స్ లాగా అంటే సిడి కంప్లీట్ డెంచర్ పెడతామో అవి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ రీలైనింగ్ కానీ మళ్ళీ కొత్తది కానీ చేయించుకోవాలి. అలాంటివన్నీ ఈ డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకోవటం వల్ల ఉండదు. ప్రత్యేకంగా యాజ్ ఐఎమ్ ఎన్ ఇంప్లాంటాలజిస్ట్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఇస్, మన ఆక్సిడెంటల్లో ఇక్కడ దానికి సంబంధించిన స్కాన్స్ కావచ్చు, 2D స్కాన్స్ కావచ్చు, తర్వాత
అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తో సింగిల్ డేను ఇంప్లాంట్ పెట్టే సదుపాయం, వచ్చిన రోజే ఇంప్లాంట్ పెట్టి పంపించే సదుపాయం ఉంది. అది కూడా స్పెషల్గా ఒకవేళ ఆల్రెడీ ఎప్పుడో పన్ను ఊడిపోయిన ప్లేస్ అయితే అసలు చిగురు ఓపెన్ చేయకుండా, కుట్లు పడకుండా ఫ్లాప్లెస్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేయటం కూడా మన డెంటల్లో ఉంది అని. సో ఇలాంటివి ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, దీనికి క్వైరీస్ ఏమైనా ఉన్నా మీరు మా ఆక్సిడెంటల్లో కమెంట్ చేయొచ్చు. సో 24 అవర్స్లో మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నవాళ్ళు కాదు, అదర్ ప్లేసెస్లో ఉన్నవాళ్ళు కూడా సేమ్ డేనే ఇంప్లాంట్ పెట్టుకొని పెయిన్ లేకుండా వెళ్ళే సదుపాయం ఇక్కడ ఉండదు. సో మీరు దీని గురించి ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.